ఇవేంది అది కడిగి పెట్టినట్టు నువ్వు ఇవేంది అన్ని కడిగినవేంది యాపిల్ ఇట్లా పదన ఉన్నాయి ఇవేంది అరటి పండ్లు బొత్తులు నల్ల పడ్డాయి కదా ఇవి ఎందుకు తెమ్మంటారు ఎందుకు ఇట్లా ఖరాబ్ చేస్తారు ఇక చూడు తినకపోతే ఏదైనా వేయచ్చు కదా జ్యూస్ ఇట్లా ఏదన్నా మరి ఏం చేస్తా అంటారు అట్లా ఇప్పుడు పోయి పాల రైట్ హీరో పన్నీ మంచిగా గుర్తు చేసిండు డోల్డా పాలు ఉన్నాయి కదా ఏ ఇప్పుడు ఏం చెప్తాం చేయిపో అవిడతాం అయిపోయి కేవన్నా మరి పోవన్నా మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ వాడికి ఎత్త అయిపోతుంది అదే ఫ్రూట్ సలాడ్ వివరంగా బ్లాక్ అయినది మరి నీ అదే కదా నేను అనేది ఎంతగానో బ్లాక్ అయినాయి బ్లాక్ బ్లాక్ పాలు వేడి చేస్తా అంతసేపు ఉంది మొన్న తీసుకుని వస్తే కస్టర్డ్ పౌడర్ చేసుకో ఫస్ట్ ఈ పాలు మసలే వరకు అవి ఫ్రై చేసుకోవచ్చు దానిమ్మ పిందెలు వలుతావా బాగా మరి వలవాలి కదా నేను నాకు పని పెడతామని అనుకున్నా కూడా నీకు పని చెప్తే నువ్వు నాకు పని పెడతావని మరి వంట చేయాలి ఇంకా నేను కూడా అనుకున్నా వేస్ట్ అయితే నేను చేద్దామని కానీ ఏమో మళ్ళీ ఆలోచన రాలి చేయాలి కట్ చేస్తావా వలుతావా ఒడిచే వరకు కడేసింది పెట్టు ఇవి ఏందిరా చిన్న చిన్న ఏమి వచ్చినవేందిరా ఆడు పెద్ద పెద్ద ఫస్ట్ ఏరుకొని తిన్నాడు అంటింది పిండి మరి కట్ చేయి నేను వెళ్తా ఈజీ నువ్వు అలకటి పని పెట్టుకుంటావు అలకటి పని అని కాదు కానీ కాకపోతే నాకు తెలుసు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇక చూడండి ఇలా మా పండి బాబు చేసింది ఇగో బనానాలు తినరా అంటే తినలేదు తినక ఇగో అన్ని చూడు ఎట్లా నల్లబడ్డాయో అవుతుందండి తీసుకొచ్చి వారం నుంచి ఇంకా తింటలేడు ఏం లేదు బాగానేమో నన్ను తిడతాడు తీసుకొచ్చి వేస్ట్ మరి ఏమైనా మాకు చెట్టు దాటికాడ తెంపుకొచ్చినాయి కొనుకొచ్చినాయి కదా కొనుకొచ్చినాయి కానీ చూత చిన్నగా ఉన్నాయి కానీ మంచిగా ఉన్నాయి విత్తనాలు బాగా కానీ అవి వస్తే భలే అనిపిస్తుంది కానీ కాకపోతే అవి ఏంటంటే అంటే చిన్నగా ఉన్నాయి అవి కానీ విత్తనాలు చూడు మంచిగా ఉన్నాయి విత్తనాలు లోపల మంచిగా ఉన్నాయా అదే కింద పడే తర్వాత తీసేద్దాం పండి బాబు సెల్ సౌండ్ వినిపిస్తుంది డ్రాయింగ్ చూస్తున్నావా బొమ్మలు చూస్తున్నావా చేయి చేయి భలే ఉన్నప్పుడు తినక నువ్వు ఇట్లా ఇట్లా గిటా గిటా గిటే కదా గిట గిట కదా సన్నగా కడియానా సన్నమే కట్ సన్నమైతేనే మంచిగా ఉంటుంది 3 రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి ఇంట్లో యాపిల్ దానిమ్మ బనానా గ్రేప్స్ ఇంకా ఏవుంటా వేసుకోవచ్చు కానీ అవి లేవు కదా ఇక మనకి ఇప్పుడు టైంకు ఇవే ఇప్పుడు బొమ్మన్నా కూడా 3 వేస్తాడు
ఇప్పుడు ఏదో పోతుంది. పాల ప్యాకెట్ కొమ్మంటేనే ఇంట్లో ఉన్న పాలతోనే చేయమంటాడు. అస్సలు ఫ్రూట్స్ అయితే అస్సలు తినమంటే అస్సలు తినడు. అదే ఫాస్ట్ ఫుడ్ తినమంటే హుషారుగా తింటాడు. అన్ని బాబుతో బాధ ఏమైందా మళ్ళీ తెలుగు సౌండ్ వస్తుంది. డ్రాయింగ్ చేస్తాను. నాకు కూడా ఎందుకో ఫ్రూట్స్ అంటే అసలు ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించదు. కడుపులు ఉన్నప్పుడు హ్యాపీస్ అవి తీసుకొస్తే మా అత్తమ్మది అయితే కరెక్ట్ ఇట్లా ఉండి తినిపించేది. నేను అటు ఇటు చూసి టిక్కన పడేసేదాన్ని. ఖరాబ్ అయితే పడేసేదాన్ని వాళ్ళకి తెలియకుండా. అస్సలు తినబుద్ధి కాదు ఎందుకో నాకు ఫ్రూట్స్. ఓన్లీ ఫ్రూట్స్లో బనానా ఒకటి కొంచెం ఇష్టం అంతే. ఈ యాపిల్ అంటే అసలు ఇష్టమే ఉండదు ఎందుకో. బనానా బాగా తిన్నావు కదా, ఖరాబ్ కాకుండా. ఎంత ఖరాబ్ అయినాయి కాలే కదా. కాలే కానీ ఇంకో డజన్కి 12 వస్తే అందులో ఒక 3 నేను తింటేనే ఉడిచినాయి. ఆడొక 3 తిన్నాడు. మళ్ళీ అవి తొందరనే బ్లాక్ అయినాయి. బాగా రోజులు ఏడైంది, 4 రోజులు అయింది కదా నువ్వు తెచ్చి. వర్షాకాలం కదా అందుకే. కానీ చూస్తే చిన్నగా ఉన్నాయి కానీ కాయ ఇత్తులు ఎంత మెరుతున్నాయి. మంచిగా ఉన్నాయి కదా, కలర్ఫుల్గా ఉన్నాయి. కలర్ఫుల్గా మంచిగా ఉన్నాయి కదా. చూస్తే కాయలు చిన్నగా ఉన్నాయి కానీ దానిమ్మ గింజలు మంచిగా ఉన్నాయి. వీటి కూడా మంచిగా ఉన్నాయి. తక్కువ రేటే ఉన్నాయి ఇప్పుడైతే. అన్నీ తింటలేను కానీ నువ్వు తినవు కదా, ఎట్లాగూ నీకెందుకు బాధ. ఓకే నాయ తొందర అయిపోయినాయి బాబా. ఇవేమో అనుకున్నా ఇవే ఇది అనుకున్నా కానీ అవే ఇవి అసలు. ఈ చాకు మెత్త మెత్తగా ఉండి అదైతే ఇట్లా అంచిన కొద్ది ఎటు అటు రాలి కింద పడతాయి. అవును. ఇది జారిపోయి ఎటు పోతుందో తెలుస్తుంది. అమ్మ ఇప్పుడు కంప్లీట్ అయింది. కడి చేసి ఇది తీసేయన్నా పైన ఉండని ఓడుకుండా ఏమవుతుంది. కానీ ఉంటేనే మంచిగా ఉంటుంది కదా. ఒక ప్లేట్ ఇవ్వవా? ఆపిల్స్ వేయడానికి, ఆపిల్స్ వేయడానికి పీసులు సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇత్తులు అయితే సూపర్ ఉన్నాయి. కాయలు అట్లున్నాయి కానీ ఇత్తులు మొత్తం సూపర్ ఉన్నాయి. దానిమ్మ షీట్స్. అందుకే అలా బనానా ఉంటుంది. నువ్వు లోపల ఎంత మంచిగా ఉన్నాయి. బనానా లోపల ఎంత మంచిగా ఉంది అనుకుంటా. నువ్వు మీద పొట్టట్లుంది కానీ కూడా ఎంత సూపర్ ఉన్నాయి కదా కూడా. పైన ఎట్లా అయింది అంతే కానీ ఎర్రకొచ్చింది డ్రాయింగ్. కలరింగ్ చేస్తానవా? ఇటు ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ ఏనా, ఇంకేం మాట్లాడవా? హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? చూడండి నేనైతే పెయింటింగ్ చేస్తున్నా. అది ఏంటిది అది ఏం డ్రాయింగ్ అది? చేది డ్రాయింగ్, కలర్ డ్రాయింగ్. నా కలర్ వస్తే డ్రాయింగ్. పని బాబు బిజీ ఉన్నాడు. మీరైతే ఒకసారి మా
ఏంటిదే బనానా యాపిల్ ఫ్రూట్ సలాడ్. మిక్స్డ్ ఫ్రూట్. మా ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్కి అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అది గాలి పోతే ఖరాబ్ అవుతుంది. చాలు కొంచెం ఒక 2 స్పూన్లు, మరి ఎక్కువైతే బాగా స్టిక్ అయిపోతుంది. దీన్ని పాలు, కొంచెం పాలు పొద్దున ఇవి పాలు వేసి కొంచెం అట్లా కలుపుకుంటే అందులో వేసినప్పుడు గడ్డ రాదు, మంచిగా అట్లా అన్నట్టు. ఇందులో కొంచెం పంచదార మన టేస్ట్కి తగ్గట్టుగా, తేనె ఉంటే తేనె వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది కానీ హెల్త్, కానీ తేనె లేదు ఇప్పుడు. పొంగుతున్నాయి పొంగి చిన్నగా పెట్టిన మీదికి ఎత్తే అంతే. ఇప్పుడు ఇంకా ఇంట్లోనే ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసేసుకుంటే దగ్గరికి వస్తుంది అది. అయిందా? వేడి వేడి వీటిలోనే చేసి పెట్టుకున్న బనానా పీస్లు. ఓ వేడి 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 దాంట్లో చూడండి. యాపిల్, దానిమ్మకాయ మెల్ల మెల్ల వేడి ఉన్నాయి పన్నీ వేడి ఉన్నాయి. అవి సబ్జా రేపు ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు అంతే. సబ్జా చీజ్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. టేస్ట్ కాదు, హెల్త్. సబ్జా కొంచెం ఒక పావు గంట సేపు సబ్జా నానబెట్టినాం అనుకోండి, మంచి ఇట్లా జిగురుగా అయిపోతాయి. అవి వేసుకుంటే మంచిది, బాడీకి హీట్ తగ్గిస్తుంది. తినకు దీంతో తినిపోయి పెట్టుకున్నామా? తిండి పోటీ దారది తాగుడు పొట్టి. తాగుడు పోటాను. అంతే అండి, కొంచెం చల్లగా అయిన తర్వాత ఇట్లయినా తినేయచ్చు, లేదు అంటే ఒక గంట సేపు చూడండి ఎంత మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి, సూపర్ కనబడుతున్నాయి అవి. ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చల్ల చల్లగా టేస్టీగా టేస్ట్ మనకి పొగలకి వస్తుంది. టేస్ట్ స్మెల్ ఫ్లేవర్ అది ఏదో ఎట్లా వస్తుంది అంతే. అబ్బా తినబుద్ధి అవుతుంది. ఈ బాక్స్ గంజు దీని నిండా దాదాపు అక్కడ అమ్మే వాళ్ళు అయితే ఒక 200. ఏం 200 గ్లాస్కి ఎంత 30 కావచ్చు, 30 40 రూపీస్. మళ్ళీ గింత ఈ ఫ్రూట్స్ ఖరాబ్ మన బనానే ఖరాబ్ అయినాయి. నాలుగు వేసేటి ఇంకెంతలు ఉంటాయి అంటే అందరు అట్లా ఏర్లే కానీ, కాకపోతే కొంతమంది అయితే ఇంత వేయరు. మన ఇంత థిక్నెస్ కూడా ఉండదు కదా, లూజ్ ఉంటుంది. మంచిగా హెల్తీగా మనం ఇంట్లోనే అన్ని తెచ్చుకొని ఇట్లా వేసుకుంటే అది ఇప్పుడు ఈటి మీద ఉంది కాబట్టి అట్లా చల్లారిన పోతే ఇంకింత దగ్గరికి వస్తుంది ఇక థిక్ వస్తుంది. లే దీన్ని ఇంకా ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం చల్లారిన తర్వాత ఇట్లయినా తినచ్చు, ఇష్టం మన ఇష్టం. కూల్ కావాలనుకుంటే ఫ్రిడ్జ్ లో పెడితే టేస్టీగా వస్తుంది. అది కాలుతుంది ఆగు. ఓకే ఫ్రెండ్స్, చూడండి నా ఫ్రూట్ సలాడ్ అయితే ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి. కరెక్ట్గా చేసిందా, మరి ఏమన్నా మిస్టేక్ చేసిందా అనేది చెప్పండి నాకు. అలాగే నా ఈ చిన్ని వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ వల్ల నాకైతే కొంచెం వీడియోలు చేయాలనే ఉత్సాహము, ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి కంపల్సరీ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి. నేను ఏదైనా మిస్టేక్ నాకు తెలిసి తెలియక ఏదైనా చేసినా కూడా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టైం మళ్ళీ అట్లా ట్రై చేస్తాను అనమాట.
ఓకే ఫ్రెండ్స్ బాయ్. అయితే ఫ్రూట్ సలాడ్ చేసేసుకుందాం ఇంకా తినేస్తాం చల్లగైనాక. ఫ్రెండ్స్ బాయ్.